గంటా శ్రీనివాసరావు కోరారు. పెద్ద ఎత్తున భూమిని యంత్రాలతో చదును చేయడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన స్థలాన్ని ఎమ్మెల్యే బుధవారం సందర్శించారు. తదుపరి పనులు చేపట్టాలంటే ముందుగా కలెక్టర్ అధ్యక్షతన నిపుణుల కమిటీ వేయాలని సూచించారు. సహకార సంఘం మరియు జియో హెరిటేజ్ సైట్ యొక్క సరిహద్దులను స్పష్టంగా గుర్తించాలని ఆయన కోరారు. తమకు ప్రభుత్వం భూమి కేటాయించిందని సొసైటీ సభ్యులు చెబుతున్నా భూమి తవ్వి చదును చేసేందుకు అనుమతులు తీసుకోలేదన్నారు. గత 6 నెలలుగా భూమిలో పనులు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదా ఏంటి అని ప్రశ్నించారు. అనే అంశంపై విచారణ జరిపించాలని కోరినట్లు తెలిపారు. ల్యాబ్సెస్ ఉన్నమాట వాస్తవం. అందుకే ఎవరైతే ఇక్కడ వార్డు లెవెల్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారో వాళ్ళకి షోకాజులు ఇచ్చారు, కొంతమంది సస్పెండ్ చేశారు. ఈ ఇష్యూ స్టార్ట్ అయింది కాబట్టి దీని మీద అంత సీరియస్గా తీసుకుని కమిటీ కాన్స్టిట్యూట్ చేసి మీరు చెప్పిన ఇవన్నీ కూడా వాటి మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఎవరు రెస్పాన్సిబుల్, ఏ లెవెల్లో అయింది, ఇవన్నీ కూడా మాట్లాడి వాళ్ళ మీద ఎవరైతే బాధ్యత వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటారు డెఫినెట్గా. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆ వర్క్ మీరు అన్నట్టు ఎప్పుడో 80s 90sలో అలాట్మెంట్ అయిన ల్యాండ్కి ఇప్పుడు దాకా ప్రొలాంగ్ అయిపోయింది. సడన్గా లాస్ట్ 6 monthsలో చేశారు. బట్ కలెక్టర్ గారు చెప్పింది కూడా ఏంటంటే క్లియర్గా మేము 7 షార్ట్ ఫాల్స్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేయకూడదు సార్, అది కంప్లీట్ చేసిన తర్వాత చేయాలంటారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము లేఅవుట్ లేదు, లేకపోతే మా ఇంకా అలాట్మెంట్ చేయట్లేదు, లోపల లెవెలింగ్ వర్క్ అది కూడా చేయకుండా ఉంటే సరిపోయింది, అది కూడా చేశారు. బట్ ఏదేమైనా దీని మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేసి దానికి ఎవరు బాధ్యత వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటారు. ఎర్రమట్టి దెబ్బలు హెరిటేజ్ సంబంధించిన జియో హెరిటేజ్కి డిక్లేర్ చేసింది. వాటిలో సంబంధించి ఏమైనా వివాదం ఉందా, బార్డర్ ఏమైనా అటు ఇటు ఇదవుతుందా, అది తప్ప హెరిటేజ్ 22Aలో ఏం లేవు. ఈ మధ్యలో డీ పట్టాలు ఏముంది ఇందులోనా వేరే సర్వే నెంబర్